హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్ము కడియాల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే మీకు నేను చూపిస్తున్నాను కదా, ఈ షీట్ అయితే నేను బాగా ఫేమస్ అవుతున్న, ట్రెండీ అవుతున్న లోటస్ క్లిప్ కోసం అయితే చేస్తున్నాను అనమాట. ఈ ఆర్డర్ అయితే గుంటూరు నుంచి వచ్చింది. ఇది ఒక్కటే కాదండి, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ చాలా ఆర్డర్ అయితే వచ్చింది అక్కడ నుంచి. నేనైతే క్యాన్వాలో ఫ్లవర్ డిజైన్ చేసుకొని నేనైతే అది ప్రింట్ అయితే తీపించుకున్నాను అనమాట. ఈ మెటీరియల్కి సంబంధించి షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను నేను. లాంగ్ వీడియో చూడలేను అనుకున్న వాళ్ళు షార్ట్ వీడియో చూడొచ్చు, నేను ఏమేమి మెటీరియల్ అయితే వాడానో దానికి. నేనైతే ఇప్పుడు కట్టరు, B7000 గమ్, క్లిప్ కోసం క్లిప్ ఎంటీగా ఉంది కదా, దాన్ని చూడడానికి గ్రీన్ కలర్ థ్రెడ్ చూడదామని చెప్పేసి గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. షుగర్ బీట్స్ అయితే తీసుకున్నాను, గోల్డ్ కలరు షుగర్ బీట్స్, ఫ్యాబ్రిక్ గ్లూ. పింక్ అయితే అడిగారనమాట. పింక్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు. మా మెయిన్ రోడ్ అంతా తిరిగేసాం, మొత్తం షాపులన్నీ తిరిగేసాను, అందులో అస్సలు పింక్ అయితే అవైలబుల్గా లేవు. నేనైతే ఆనియన్ పింక్ అయితే తీసుకున్నాను అనమాట, కొంచెం డార్క్ కలరు. తర్వాత I6K ఐ షేప్ ఆనియన్ పింక్ తీసుకున్నాను, జర్దోజీ అయితే తీసుకున్నాను. తర్వాత 8K 6K, ఇది కూడా 6K అనమాట. 6K గ్రీన్ కలర్ పింక్, గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే సెరమిక్ వైట్ అనమాట, గోల్డ్ వేరే ఉంటుంది, సెరమిక్ వైట్ 8K తీసుకున్నాను. 6K వాడచ్చు, కాకపోతే ఆ ఫ్లవర్కి వచ్చేసి 8K యూజ్ చేశారనమాట, అందుకే 8K అయితే తీసుకున్నాను. దానికి స్టిక్ పెన్ అయితే ఉంటుంది కదా, గ్లూ స్టిక్ పెన్ను, అది తీసుకున్నాను. ఫ్లవర్ మార్క్ చేయడానికి మార్కర్ అయితే తీసుకున్నాను అనమాట, బ్లాక్ మార్కరు. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ మార్కర్తోని మార్క్ చేసి పెట్టేసుకున్నాను ఫ్లవర్ని అయితే OHP షీట్ మీద. దానికైతే నేను B7000 గమ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట, జర్దోజీ అంటించడానికి. మీకు కూడా ఇలాంటి కావాలి అంటే నాకు పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, క్యాటలాగ్ చెక్ చేసుకోండి, ఇంకా బోల్డ్ వీడియోస్ చూడండి. చూసి మీకు ఏమేమి మోడల్స్ కావాలో చూసి నాకైతే మెసేజ్ చేయండి. క్యాటలాగ్లో అయితే మీకు బోల్డ్ అన్ని మోడల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే మీకు నచ్చిన మోడల్ చూపించి చేయమన్నా చేస్తాము, లేదు నాకు అందులో ఉన్న మోడల్స్ చూస్తాను అన్నా చూడొచ్చు. మీకు నచ్చిన మోడల్ నచ్చినట్టు మీకు అందించడం నా బాధ్యత, అదైతే మర్చిపోకండి. నేనైతే చూస్తున్నారు కదా, అంటే సింగిల్ హ్యాండ్తో అంటిస్తున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఒక చేత్తో కట్ చేస్తున్నాను అనమాట. నాది ట్రైపాడ్ అయితే పోయింది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను దీన్ని, అంటే మేకింగ్ అయితే అప్లోడ్ చేయలేదు, జస్ట్ మెటీరియల్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. నేను ఏమేమి మెటీరియల్ వాడానో దాంట్లో అయితే సెరమిక్ వైట్ కుందన్ అయితే చెప్పలేకపోయాను. నేను చేస్తున్నాను అనమాట ఇది. ఇందులో అయితే మనకు వచ్చేసి నేను ఏమేమి వాడుతున్నాను, ఎలా వాడుతున్నాను అన్నది నేను వీడియో అయితే తీయలేకపోతున్నాను, ఎందుకైతే నా ట్రైపాడ్ లేదు కాబట్టి. నేను సింగిల్ హ్యాండ్తో ఆఫ్ కింద చూపిస్తున్నాను అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూసుకుంటే మీరు నేను అన్నీ క్లారిటీగా ఏమేమి చేశానో, ఎలా చేశాను అన్నది చూపించి ఉంటాను, వీడియో తీసి పెట్టుంటాను. ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా నా ఐటమ్ని ఎలా చేశారు, నేను ఆర్డర్ చేసుకున్న ఐటమ్ని ఎలా చేశారు అన్నది క్లయింట్ కూడా చూడొచ్చు. అందుకే నేనైతే వీడియోలు తీసి అయితే పెడతాను, మ్యాక్సిమం వీడియోలు పెడతాను అనమాట. లేదు కుదరదు, నా దగ్గర అవ్వట్లేదు అంటే మాత్రం నేను వీడియోలు పెట్టలేను. అంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో ఒక్కొక్కసారి అవ్వదు. మా పాప అయితే నేను కూడా చేస్తాను తన క్యూట్ మాటలతో, క్యూట్ చేతలతో నా అన్నీ లాగేస్తూ ఉంటుంది. అందుకే నేను ఏం చేస్తానంటే, నేను పైన కూర్చొని చేస్తూ ఉంటాను, తన కింద ఆడుకుంటూ ఉంటుంది. ఇదైతే స్టోన్ లైన్ జర్దోజీతో నేను అవుట్లైన్ అయితే చేశాను కదా, ఇదైతే స్టోన్ లైన్, లోపల స్టోన్ లైన్ అయితే పెట్టాను అనమాట. మొత్తం కాదు, జస్ట్ ఒక 3-4 అయితే లీవ్స్, ఒక 6 లీవ్స్ అయితే వదిలేసాను. మిగతా వాటికి అన్నిటికీ అయితే నేను స్టోన్ లైన్ అయితే పెట్టాను అనమాట.
ఇప్పుడైతే నేను 6K ఐ షేప్ ఆనియన్ పింక్ కుందన్ అయితే అంటిస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను అంటే ఒకసారి చెప్పచ్చు, ఒకసారి చెప్పకపోవచ్చు. నేను తీసుకుంటున్న కుందన్ నేమ్ ఏంటన్నది సడన్గా వాయిస్ ఇస్తున్నప్పుడు అవి ఏమవుతాయి అంటే మర్చిపోతూ ఉంటాను. మర్చిపోవడం వల్ల ఏమవుతుందంటే నేను చెప్పలేకపోతున్నాను. గుర్తొస్తే మాత్రం కంపల్సరీ చెప్తాను నేను ప్రతి వీడియోలోని. నాకు తెలిసిన చిన్ని చిన్ని టిప్స్ కూడా మీకు షేర్ చేసుకుంటాను. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, మీరు చూడాలి, మీరు ఇలాంటివి నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి చెప్పడం వల్ల నాకు ఇంకా ఆర్డర్స్ రావడం కానీ, గుర్తింపు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. మీరైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే వచ్చే వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు. మీకు కూడా తెలుస్తుంది ఎలా చేస్తున్నారు ఏంటన్నది. స్టెప్ బై స్టెప్ చూడడానికి అవుతుంది, మీకు తెలుస్తుంది. అంటే నేను ఏమంటున్నానంటే నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది చేస్తున్నారు. కాకపోతే నేను అలా చూసి నేర్చుకుని చేస్తున్నదాన్నే. కాకపోతే మీకు కూడా కొంచెం బిగినర్స్ కాబట్టి, నేను బిగినర్నే కాబట్టి కొంచెం టేస్ట్లు అనేవి మ్యాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుందని నేనైతే చెప్తున్నానండి. నా దాంట్లో చూసి నేర్చుకోమని కాదు, నేను బాగా చేస్తున్నాను కాదు, కాకపోతే చిన్న సజెషన్ అనమాట. బాగా చేయడానికి కొంచెం హెల్ప్ అవుతాయి నా టిప్స్ అనేవి. అంటే చేసే వాళ్ళలో చూసే వాళ్ళలో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. నా సబ్స్క్రైబర్స్ని అయితే నేను చెడ్డోళ్ళు అనలేను, అలాగని చేయలేని వాళ్ళని చెడ్డోళ్ళని అనలేను. ఉంటారు, కాదంటలేదు. కాకపోతే కొంచెం సపోర్ట్ చేయడం అనేది తప్పు కాదు కదండి. సపోర్ట్ చేసినంత మాత్రాన ఏమి నష్టం రాదు కదా. మా బాబు అయితే కేకలేస్తున్నాడు అనమాట పాల కోసం. నేనైతే ఈ వీడియో చేసి చాలా రోజులు అయిపోతుందండి, వాయిస్ ఇవ్వడానికి అవ్వట్లేదు నాకు అసలు. ఈ ఆనియన్ పింక్ సంబంధించి లీవ్స్ అయితే నేను ఎంటర్ చేస్తాను. దీని కింద అయితే లీవ్స్కి ఐ షేపు 6K ఐ షేపు గ్రీన్ కుందన్స్ అయితే పెడుతున్నాను అనమాట. పైన సెరమిక్ వైట్ కుందన్స్ యాడ్ చేస్తాను, ఆనియన్ పింక్ కుందన్స్ యాడ్ చేస్తాను, కింద గ్రీన్ కుందన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో పెట్టడం వల్ల అదేమవుతుందంటే సైడ్కి వెళ్ళిపోతుంది ఫ్లవర్ మేకింగ్ చూపించడం అనేది. అంటే అన్ని వీడియోస్ ఇలాగే ఉంటాయి అనుకోకండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మంచిగా మీకు చూపించడానికి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ కొట్టండి. మీకు ఏమి నచ్చినాయి అన్నది నాకు కామెంట్ చేయండి. నచ్చితే చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి, పర్లేదు. నాకైతే తెలుస్తుంది కదా మీరు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అన్నది. నాలో ఏమైనా తప్పులు ఉన్నా కూడా నాకు తెలుస్తాయి కదా, అందుకేనమాట నేను అడుగుతున్నాను. మీరైతే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సరే అండి, అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టైంపాస్ అయితే చేయకండి ప్లీజ్, టైంపాస్కి అయితే చేయకండి. మీరు ఆర్డర్ చేసుకునే ఆర్డర్ చాలా వాల్యుబుల్ మాకు. హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేసే ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను. నాకైనా సరే వాళ్ళకైనా సరే టైంపాస్కి మాత్రం మీరు మెసేజ్లు చేసి రేట్లు కనుక్కొని ఏంటి ఎలాగా అని చెప్పేసి మాత్రం మీరు టైంపాస్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు చేసి ఒక్కో నిమిషం వాళ్ళు వాల్యుబుల్గా ఫ్యామిలీని చూసుకుంటూ అన్నీ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు తక్కువ అని కాదు, అందరూ ఈక్వలే. కాకపోతే పిల్లలు ఉన్నవాళ్ళు, ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పనులు చేసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఇంట్లో వర్క్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళని స్కూల్కి పంపించడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, మదర్స్ ఫీడింగ్ చేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి. నేను ఇద్దరు పిల్లల తల్లినే కాబట్టి నేను కొంచెం చెప్తున్నాను అనమాట, ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది అన్నది. ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా సరే మీరు కూడా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అందుకనే చెప్తున్నాను అనమాట. టైంపాస్కి అయితే మెసేజ్ చేయకండి, నేను చేయించుకుంటాను, ఎంతైంది చెప్పండి, బిల్ వేయండి అని చెప్పేసి. తీరా బిల్ వేసి ఇంత అయిందని తెలిసిన తర్వాత నేను తర్వాత చెప్తాను, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నప్పుడు చేయించుకుంటాను అని చెప్పకండి. ఎందుకంటే క్యాటలాగ్లో మీరు ఒక్కసారి ఐటమ్ అయితే యాడ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఎంత అమౌంట్ అన్నది టోటల్ అమౌంట్ మీకు తెలిసిపోతుంది.
షిప్పింగ్ అనేది నేను విడిగా చెప్తాను. అది ఎవరైనా సరే విడిగా చెప్తారు. షిప్పింగ్ మాత్రం అందులో యాడ్ చేయరు కదా! ఎందుకంటే మీరు యాడ్ చేసుకున్న ఐటమ్స్‌ని బట్టి, వాటి వెయిట్‌ని బట్టి మేము మీకు పంపించే ప్లేస్‌ని బట్టి ఉంటది కదా! షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అవి మేము యాడ్ చేసి చెప్పడం జరుగుతది. అంతేగాని అందులోని మెన్షన్ చేయలేము. కాబట్టి మీరైతే టైం పాస్‌కి మాత్రం చేయకండి మెసేజ్‌లనేవి. ఇప్పుడైతే నేను కింద ఒక లీఫ్‌కైతే ఇవన్నీ చెప్పడం వల్ల ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. షుగర్ బీట్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట కింద లీవ్స్కి. చూసారు కదా, నేను కింద 5 లీవ్స్కి అయితే మధ్యలో స్టోన్ లైన్ వేసి దానికి 6K గ్రీన్ కుందన్ అయితే పెట్టాను అనమాట. తర్వాత ఒక లీఫ్కి అయితే షుగర్ బీట్స్ అయితే యాడ్ చేస్తున్నాను అటువైపు ఇటువైపుని. దాని తర్వాత వచ్చేసి అవుట్ఫిట్ అయితే ఇలా ఉందండి. లుక్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేసేయండి. నేనైతే పింక్ కాదు, ఆనియన్ పింక్ సెట్ అవ్వదేమో అనుకున్నాను, చాలా భయపడ్డాను. కానీ చాలా చాలా బాగా సెట్ అయిపోయింది ఆనియన్ పింక్ అనేది. నేను చూసారు కదా, నేనైతే చెప్పాను కదా మీకు ముందే, పింక్ అదే క్లిప్కి బాగా సింపుల్గా ఉందని చెప్పి థ్రెడ్ చుడుతున్నాను అని గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే చుట్టాను అనమాట. దానికి B7000 గమ్ముతో అయితే అంటించేసి దానికి క్లిప్స్ అయితే స్టిచ్ చేసి పెట్టేశాను. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, చూసుకోండి, అమౌంట్ ఎంత పడుతుందో చూసుకోండి. దాని తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అన్నది యాడ్ చేసుకొని చెప్పండి. చెప్పి ఎంత అవుతుంది ఏంటన్నది మీరు యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది పర్టికులర్గా ఎవరు చెప్పక్కర్లేదు. కాబట్టి మీరైతే టైం పాస్కి అయితే మెసేజ్లు గట్రా చేయకండి. ప్లీజ్ 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 రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇదైతే అండి అవుట్ఫిట్ ఇలా వచ్చింది. ఎంత బాగుందో కదా! మీరు ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా బోల్డ్ వీడియోస్, మోడల్స్ అయితే తెలుస్తాయి. థ్యాంక్ యూ. బాయ్.